Smoking is injurious to health. It causes cancer. హలో. మీతా, చెప్పండి. దియాని స్కూల్కి పంపావు కదా? ఇప్పుడే తనను స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను. ఓకే, అయితే సరే. అరే వినండి కదా, ఈరోజు షారుఖ్ కొత్త మూవీ రిలీజ్ అవుతుంది. మనము నైట్ షోకి వెళ్దామా? మితా, నువ్వు చూస్తున్నావు కదా కుటుంబం ఎలా నడుస్తుందో. దీనికోసం ఓవర్ టైం కూడా చేస్తున్నాను. ఇప్పుడు ఈ అవసరమైన ఖర్చులు అవసరమా? అరే నేను వెళ్తున్నాను. అరే వినండి కదా. హలో. సరే సరే, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. మితా, గుర్తుపట్టావా? సమీర్. అవును, రైట్. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నేనైతే కూతుర్ని స్కూల్కి డ్రాప్ చేసి వస్తున్నాను. బై ద వే, నువ్వేం చేస్తున్నావు? బిజినెస్ పనులతో ఎప్పుడు బయటే ఉంటాను. సెలవులకని ఇలా వచ్చాను. అవన్నీ వదిలే. చాలా రోజుల తర్వాత కలిసాం. పద, కొంచెం టైం స్పెండ్ చేసుకుందాం. అంటే నీ దగ్గర టైం ఉందన్నమాట. ఎక్కువ కాదు, 15 నిమిషాలే. పద ప్లీజ్. ఓకే పద. వినండి వదిన, కుటుంబంలో నిన్ను అడ్జస్ట్ చేయాలంటే ఒకటే మార్గం ఉంది. అది ఏంటిదో మీకు బాగా తెలుసు. నాకు అన్నీ తెలుసు, కానీ నా చేతుల్లో ఏదీ లేదు కదా. నాకు తెలుసు మీ అన్నయ్యకు తల్లిదండ్రులు అంటే ఎంత ఇష్టమని, కలిసి ఉండాలనుకుంటున్నారని. నేను అన్నయ్యతో మాట్లాడాను. వదిన, మీరు చాలా మంచివారని చెప్తున్నాను. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలనుకుంటే ఒక్కటే ఒక మార్గం ఉంది. సరే, నేను వెళ్తున్నాను. విల్ కాల్ యూ లేటర్. వినండి కదా, మనకు కొడుకు పుడితే అతని పేరు దీప్ పెడదాం. ఏమంటారు మీరు? ఎందుకు? మనకు అమ్మాయే పుడుతుంది, ఇంకా తన పేరు దీపా అని పెడదాం. ఎవరైతే ఏంటి, అమ్మాయో అబ్బాయో మన సంతానమే కదా. అలాగే అవుతుంది మేడం, కానీ దానికోసం ఇంకో పని కూడా చెయ్యాలి. ఏంటిది? తెలుసు కదా. హలో, ఏంటి ఇంత రాత్రి ఫోన్ చేశావు? తెలుసు కదా ఇంట్లో ఉన్నాడంటాను. నువ్వు చాలా గుర్తుకొస్తున్నావు, అందుకే ఫోన్ చేశాను. ఉండలేకపోయాను. సరే అయితే చెప్పు. ఊరికినే నీ గొంతు వినాలని ఫోన్ చేశాను. చెప్పు, నిజమేంటో చెప్పు. ఒక మాట చెప్పనా మితా? ఏంటి? నువ్వు నీ తల్లిదండ్రులు. అరే, ఇంత రాత్రిపూట ఫోన్లో ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు? పొద్దున్న చిన్నీని స్కూల్కి దింపాలి, గుర్తుందా? మర్చిపోయావా? నన్ను ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. మీరు నన్ను అర్థం చేసుకుని ఉంటే ఈరోజు. అరే విను కదా, నేను ఫోన్ పెట్టిస్తున్నాను. లేదు, ఇలా ఫోన్ కట్ చేయకు. ముందొకటి ఇవ్వు. లేదు. అరే, ఫోన్లోనే కదా అడుగుతున్నాను. చెప్పాను కదా ఇవ్వను అని. నువ్వు నీ చిలిపితనం. ఇదిగో. మితా, హా? మితా,
సరే విను కదా, నేను ఫోన్ పెట్టేస్తున్నాను. బై. ఉఫ్. వచ్చే నెల ఫోన్ బిల్ వస్తుంది కదా, అది నువ్వే కట్టుకోవాల్సి వస్తుంది. నేను ఇవ్వను, నీకు ఇప్పుడే చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. ఏమంటున్నావు నువ్వు? ఇన్ని రోజుల తర్వాత కలిసావా? అయితే పెళ్లి చేసుకోలేదా తను? లేదు, పెళ్లి చేసుకోలేదు. నేను దొరకలేదని ఒంటరిగానే ఉండిపోయాడు. వీడు రోమియోలానే ఉన్నాడు. హట్, రోమియో ఏం లేదు. ఎవరు దొరకలేదు కావచ్చు, అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇంకా చెప్పాలంటే నేనే ఇంట్లో వాళ్ళ మాట విని పెళ్లి చేసుకున్నానని తప్పనిపిస్తుంది. అరే విను కదా, నేను పెట్టేస్తున్నాను, తను వచ్చేసాడు. సరే అయితే ఒకరోజు టైం తీసుకుని వాడిని తీసుకుని రా. ఓకే, బాయ్. జాను, ఎవరు ఫోన్ చేశారు? హస్బెండ్? ఆహా, లేదు లేదు, ఫ్రెండ్. యాక్చువల్లీ తన హస్బెండ్ బయట పని చేస్తాడు కదా, అందుకే తను ఒక్కొక్కసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా నీ మూడేంటి ఈరోజు ఆఫ్గా ఉంది? ఈరోజు ఒక ఫ్రెండ్తో కొంచెం గొడవ అయిపోయింది. విషయం ఏంటంటే కొన్ని రోజుల క్రితం నిన్ను నన్ను కలిసి చూశాడు. ఇంకా ఈ విషయం తీసుకునే నీ గురించి నా గురించి ఏదేదో మాట్లాడాడు. చూడు, నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను సింగిల్ కాదు. నేను అనుకుంటున్నాను నీకు ప్రాబ్లం అవుతుంది. కానీ అదే ఈ విషయాలన్నీ మీ ఫ్యామిలీ వాళ్ళకి కనుక తెలిస్తే నీ గురించి నా గురించి నీకేమవుతుంది? నిజమే, నేను దీని గురించి అసలు ఆలోచించలేదు. ఇంకా ఇలా కాక ఎలా కలుసుకుంటాం మనము? ఒక దారి ఉంది, కానీ నువ్వు రాజీ అయితే. అది ఎలా? నీ కూతురు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నీ ఇల్లంతా ఖాళీగానే ఉంటుంది కదా, మనం ఇప్పుడు హాయిగా కలుసుకోవచ్చు. లేదు లేదు, అలా ఎలా అవుతుంది? అది కాక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు చూసినా ప్రాబ్లమే కదా. నిజమే. ఇంకో మార్గం ఉంది. నువ్వే చెప్పావు కదా ఇప్పుడే, నీ ఫ్రెండ్ యొక్క హస్బెండ్ అబ్రాడ్లో ఉంటాడని. వాళ్ళ ఇల్లు అయితే ఖాళీయే కదా, మన ఇద్దరం అక్కడ ఎందుకు కలుసుకోకూడదు? ప్లీజ్ నువ్వేదో ఒకటి చెయ్యి. నేను 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 మళ్ళీ వదులుకోదలుచుకోలేదు. సరే, నేను చూస్తాను. రండి, కూర్చోండి. కూర్చో. మీకు రావడానికి ఇంత టైం ఎందుకు పట్టింది? ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. చూడు కదా, తనే లేట్ చేశాడు. అరే, ఒక పేమెంట్ విషయంలో లేట్ అయింది. సరే, అదంతా వదిలేయండి. ఓ, 10 సంవత్సరాల తర్వాత కలిసారా? ఆ మూవీ పేరేముండే? రోమియో జూలియట్ ఏదోటి. సరే, ఒక విషయం చెప్పనా? నేను చాలా టైర్డ్గా ఫీల్ అవుతున్నాను. ఆ పక్క రూమ్లో వెళ్ళి రెస్ట్ తీసుకున్నా, మీ ఇద్దరు మాట్లాడుతూ ఉండండి. సరే. ఎంతమంది అమ్మాయిలు నన్ను ప్రపోజ్ చేశారో తెలుసా? కానీ నీలో ఉన్న విషయం ఆ విషయం వాళ్ళలో లేదు. నిజమా? ఈ కళ్ళు, ఈ పెదవులు. ఏ సరే, టీ తాగుతారా? వద్దులే. అయితే ఏదన్నా చల్లగా డ్రింక్స్ లాంటివి. ఓకే. మీ ఇంటికి వచ్చే ముందు చాలా ప్లాన్స్ చేశాను. అదే మిఠాయిలు, కూల్ డ్రింక్స్ తెద్దామని. అవేం చేయలేకపోయాను. దీన్ని యాక్సెప్ట్ చేయండి ప్లీజ్. నీకు పిచ్చా? ఫార్మాలిటీ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా నీ నుదుటిపై ఉన్న బొట్టుని చూసుకున్నావా? వెళ్ళి సరిగ్గా చేసి వెళ్ళొస్తా. మీకొక విషయం చెప్పనా? మీ నెంబర్ నాకు ఇస్తారా? ఖచ్చితంగా, తీసుకో. చెప్పండి. 9836 213. పదండి, టైం ఎంత చూసారా? దియా స్కూల్ అయిపోవచ్చింది, పదా. సరే, వెళ్తా. ఓకే, బ్యాగ్ తీసుకో. పద. నేను వెళ్ళొస్తాను. బాయ్. ఓకే, బాయ్. సీ యు లేటర్. టాటా. తను చెప్పు. హలో, ఏమైంది? ఈరోజు మీరు రావటం లేదా? లేదు, ఈరోజు మేము రావటం లేదు, ఎందుకంటే దియా ఆరోగ్యం బాగాలేదు. ఓ అవునే, ఓకే, సరే, బాయ్. హలో సమీర్, ఈరోజు మనం తను వాళ్ళ ఇంటికి వెళ్ళలేము. ఎందుకు? దియా ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఇంకా తను బాగా అయ్యే వరకు
మనం కలవలేము. సరే, నేను ఇప్పుడు ఆఫీస్లో ఉన్నాను, సరేనా? ప్లీజ్ ప్లీజ్ కోప్పడకు. ఓకే, నేను కొంచెం సేపట్లో ఫోన్ చేస్తాను. బాయ్. బాయ్. ఓ హలో. హలో. అరే, నీ ఫోన్ బిజీగా వస్తుంది. ఎందుకు, ఏమైంది? అరే ఏం లేదు, అదే కొంచెం ప్రాబ్లం అయింది. అరే, మిగతా రావడానికి టైం పడుతుంది. మరి నేనేమో మీ ఇంటి దగ్గరికి వచ్చేసాను. మరి నేను ఏం చేయను? ఇక్కడే ఉండనా? అదే నీ పర్మిషన్ ఉంటే మీ ఇంటి లోపలికి రావచ్చా? అరే, ఇందులో పర్మిషన్ అడగడానికి ఏముంది, వచ్చేసి. టీయా కాఫీయా? నో 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 ఫార్మాలిటీస్. నువ్వు కూర్చో, నేను వంటింట్లో వెళ్ళొస్తాను. ఓకే. చెప్పు, ఇంకేంటి విశేషాలు? ఇట్స్ ఓకే. ఇంకా అంతా బాగేనా? అంతా బానే ఉంది. నీకు విషయం చెప్పనా? హా, నేను ఎంతో మంది అమ్మాయిని కలిశాను, హ్మ్, మరి అందరితోనే పరిచయాలు కూడా ఉన్నాయి. సరే. బట్ నువ్వు ఇంత అట్రాక్టివ్గా ఉన్నావో నేను ఇంతవరకు చూడలేదు. మ్మ్, నిజమా? ట్రస్ట్ మీ. సరే, ఇలానే కూర్చో, నేను కొద్ది సమయంలో వస్తాను. సరే, అయితే ఇక నేను వెళ్తాను. అరే, ఎందుకు? తను లిపి, ఇంకా ఇతను తుషార్. చాలా రోజుల తర్వాత కలిసాము. తను ఇక్కడ ఉండడు, విదేశాల్లో జాబ్ చేస్తాడు. తను ఇక్కడ ఉండడు కదా, అందుకే వచ్చాడు. హలో. ఇంకా తుషార్, ఈమె మా ఆడపడుచు. నేను లిపి. హాయ్, నా పేరు తుషార్. ఓకే, నేను ఈరోజు వెళ్తాను, మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్. సరే సరే, బాయ్, టాటా. సరే, కూర్చో. ఇంకా చెప్పు. నిజమా? ఇంకా ఇతను తుషార్. చాలా రోజుల తర్వాత కలిసాము. తను ఇక్కడ ఉండడు, విదేశాల్లో జాబ్ చేస్తాడు. తను ఇక్కడ ఉండడు కదా, అందుకే వచ్చాడు. సరే వినండి, మీ డ్రెస్లన్నీ ఐరన్ చేసి పెట్టాను. ఏ రోజు వెళ్తారో ఆ రోజు గుర్తు చేయండి, సరేనా? నేను బ్యాగ్లో పెట్టేస్తాను. ఇంకా డాక్టర్ నుండి ఫోన్ వచ్చింది. ఇంకా కొన్ని టెస్ట్ చేసిన తర్వాతే తెలుస్తుంది ఇంకా ఏమైనా చేయాలా అని. నీకేమైంది? ఇంకేమవుతుంది, అంతా నా తలరాత. మరి ఏ మనిషి అయినా తొందరపాటుతో ఏ డెసిషన్ తీసుకోకూడదు. సరే, నువ్వు రోజు నా ఇంటికి వస్తున్నావు, ఇది మీద్కు తెలిస్తే అప్పుడేం చేస్తావు నువ్వు? నువ్వు చెప్తావా ఏంటి? నేనైతే చెప్పను. అంతేకాకుండా నేను ఒకే షర్ట్ ఎక్కువ రోజులు వేసుకోను. ఇంకా అంతలా ఇష్టంగా ఉంటే దాన్ని డ్రై క్లీనింగ్కి పంపిస్తాను. కానీ దాన్ని పర్మనెంట్గా యూజ్ చేయడం అనేది నా వల్ల కాదు. హలో. హలో, ఏమైంది? 3-4 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, నా ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? నేను చాలా బిజీగా ఉన్నాను, ఒక ముఖ్యమైన పనిలో ఉండిపోయాను. చాలా ప్రెషర్ ఉంది నా పైన. సరేలే, ఈరోజు వీలవుతుందా కలవటానికి? ఈరోజు కుదరదు జాన్. నేను ఈరోజు రాత్రి ఢిల్లీకి వెళ్తున్నాను. అక్కడ చాలా ముఖ్యమైన పని ఉంది నాకు. అంటే 3 నెలలకి. ఏంటి? హలో, నాకు ఇంకో కాల్ వస్తుంది, నేను పెడతాను. ఓకే, సరే. ఏం చూస్తున్నావు? ఏం చేస్తున్నాను? కేవలం ప్రయత్నిస్తున్నాను అర్థం చేసుకోవటానికి. ఇప్పటికీ అర్థం కావట్లేదా? ఏంటి? నువ్వు ఆ రూమ్లోకి వెళ్ళు, నేను వస్తున్నాను.
హలో, నేను సమీర్ని. కలకత్తా వచ్చేసాను. రేపు కలుద్దామా? సారీ, రాంగ్ నంబర్. మీతా, నేను నీతో మాట్లాడాలి. ఏమైంది నీకు? రేపటి నుంచి నువ్వు సమీర్ మా ఇంటికి రావద్దు. ఎందుకు? ఏమనాలనుకుంటున్నావు? నేను చెప్పేది నీకు వినే అంత శక్తి ఉందా? చెప్పు. నువ్వు ఎప్పుడైతే రాకపోయేదో సమీర్ నీతో చెప్తూ ఉండేవాడు కదా, అతను ఇక్కడ లేడు అని, తను బయటికి వెళ్ళాడు అని. అదంతా అబద్ధం. ఏంటి? వాడు మా ఇంటికి వస్తుండేవాడు, ఇంకా నాతో. ఏంటి? నీకు అర్థమవుతుంది కదా, నేను ఇంకేమనాలి? ఏమంటున్నావు నువ్వు? నువ్వేం చేస్తావు అది నీ పర్సనల్ మ్యాటర్, కానీ నన్ను మాత్రం ఇరికించొద్దు. ఇంకా ప్లీజ్ మా ఇంటికి రావద్దు. సరే, నేను దీని గురించి సమీర్తో మాట్లాడతాను. సరే, అదే బాగుంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నీకు తెలుసు కదా. ఇంకా నన్ను ప్రాబ్లంలో ఇరికించొద్దు ప్లీజ్. సరే, నేను తనకి చెప్తాను మీ ఇంటికి మళ్ళీ రావద్దు అని. ఏమన్నారు డాక్టరు? టెస్ట్ రిపోర్ట్ ఏమొచ్చింది? ఇకపై ఇంకే ప్రాబ్లం లేదు, అన్ని రిపోర్ట్స్ బాగా వచ్చాయి. కానీ ఒకటే ఒక ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఏమిటంటే కన్సీవింగ్ ఛాన్సెస్ 99% ఉంది. అయితే ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం అది నువ్వే. యాక్చువల్లీ రేపటి నుంచి నా అవిలేషన్ స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని రోజులు మీరు సెలవు తీసుకొని వస్తే బాగుంటుంది. అయితే మీరు రాగలరా? ఓ, అంతేనా? నేను రేపు ఉదయం ఫ్లైట్లో వస్తున్నాను. ఇన్ని రోజుల తర్వాత నేను వస్తున్నాను కదా, అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. రేపు కలుస్తాను, సరేనా? బాయ్. ఒక డాక్టర్గా నేను మీకు చెప్తున్నాను, ఎందుకని మీరు ఇన్ని టెస్టులు చేసి డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు? తప్పు మీలో లేదు, మీ హస్బెండ్లో ఉంది. ఆయన శారీరకంగా సక్షమంగా లేడు. మీరు ఎన్ని టెస్టులు చేయించుకున్నా మీరు ఎప్పటికీ తల్లి తండ్రి కాలేరు. ఇదిగో తీసుకోండి మీ రిపోర్ట్. బై ద వే, మరి మీ ఏ పిల్లాడినైనా దత్తత తీసుకోవచ్చు కదా.